ప్రతి తెలుగింటమ్మాయి ఎంతగానో ఇష్టపడే అందమైన పొడవైన పూల జడను ఎక్స్టెన్షన్ పెట్టి న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఎలా వేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా మరెన్నో ఇలాంటి రెగ్యులర్ అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ట్రెండ్స్. హెయిర్ స్టైల్ అనేది వేసేటప్పుడు ముందుగా మనము మన ఫేస్కి సూట్ అయ్యేలా ఫ్రంట్ సైడ్ హెయిర్ స్టైల్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఈ విధంగా ఫ్రంట్లో పఫ్ అనేది తీస్తున్నాను అనమాట. పాపడి బిల్లని కూడా దీనికి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ కోమింగ్ చేసుకుంటూ హెయిర్ స్ప్రే చేసుకుంటూ పఫ్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్టే మనం పాపడి బిల్లను ఫిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ పఫ్ అనేది పాపడి బిల్లకున్న థ్రెడ్ అవన్నీ కనిపించకుండా పైనుంచి న్యాచురల్గా వస్తుందన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకున్నాక ఎక్స్టెన్షన్ అనేది మనకి లాంగ్ లాస్టింగ్ ఉండేలా గట్టిగా ఎలా ఫిక్స్ చేసుకోవాలి, మనం ఎక్స్టెన్షన్ పెట్టినట్టు కూడా మనకి తెలియకుండా న్యాచురల్గా ఎలా పెట్టొచ్చు, ఇంకా నెక్స్ట్ రియల్ ఫ్లవర్స్ వేనీలు అనేది ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని ఈరోజే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అప్కమింగ్ రెగ్యులర్ వీడియోస్ అనేవి చాలా టిప్స్తో నేను చేయడానికి ట్రై చేస్తాను. కుకింగ్, బ్యూటీ, హెయిర్ స్టైల్, మేకప్ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరైతే మిస్ కాకుండా వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ పూల జడలు కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. ఎన్నో రకాల ఫ్లవర్స్తో మనము జడ అనేది డెకరేట్ చేసుకోవచ్చు. ఈరోజు మాత్రము మల్లెపూల లాంటి నెట్ మోడల్ ఉన్న జడని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా జడ ఎలా ఉంటుందనేది. సో అవి రియల్ మల్లెపూలు అయితే కాదు, మనకి అవి రియల్ ఫ్లవర్సే, బట్ మల్లెపూల లాగానే కనిపిస్తాయి అన్నమాట. మల్లెపూలు అయితే కావు, ఎలాంటి స్మెల్ అనేది వాటికి ఉండదు. కాకపోతే చూడడానికి మల్లె మొగ్గల్లాగా చాలా అందంగా కనిపిస్తాయి. అలాంటి జడను ఈ వీడియోలో ఇప్పుడు మీరు క్లియర్గా ఎలా పెట్టుకోవచ్చు అనేది చూడొచ్చు. ఈ విధంగా హెయిర్ అనేది మధ్యలో పఫ్ సెట్ చేసుకున్నాక 2 సైడ్స్ కూడా స్ప్రే చేసుకుంటూ మనము కోమ్ చేసుకుంటూ నీట్గా వేసుకుంటే మనకి తర్వాత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. బేబీ హెయిర్ అనేది ఫ్రంట్కి ఎక్కువగా రాకుండా ఉంటుంది. బ్యాక్ మాత్రం పిన్తో ఫిక్స్ చేసేసుకోవాలి గట్టిగా. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అంటే మనం మధ్యలో కొద్దిగా హెయిర్ తీసుకొని ఎక్స్టెన్షన్ అనేది మనకి లాంగ్ లాస్టింగ్ ఊడిపోకుండా మన హెయిర్లో న్యాచురల్గానే అది మిక్స్ అయిపోయినట్లుగా ఉండడానికి ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జడ అనేది. ఇప్పుడు మనం పైన ఉన్న లేయర్ని 3 పాయలుగా చేసుకొని ప్రతి సైడ్ నుంచి 2 వైపులా ఈ విధంగా సెక్షన్ తీసుకుంటూ ఫ్రెంచ్ బ్రైడ్ లాగా దాన్ని ఒక్కొక్క సెక్షన్ యాడ్ చేసుకుంటూ రావాలి. మధ్యలో ఇప్పుడు మనం ఫిక్స్ చేసిన ఎక్స్టెన్షన్ కూడా ఒక్కొక్క పాయకి ఒక్కొక్క ఎక్స్టెన్షన్కి ఉన్న 3 పాయల్లో ఒక్కొక్క పాయని మన రియల్ హెయిర్కి ఉన్న 3 పాయలకి ఒక్కొక్క పాయకి మిక్స్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు మనకి అసలు మనం లోపల ఎక్కువ ఎక్స్టెన్షన్ ఉంది అని కూడా మనకు తెలీదు. న్యాచురల్ లుక్ వస్తుంది. ఇలాగా చూడడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఎండింగ్ వరకు మనము ఎక్స్టెన్షన్ అనేది అల్లుకుంటూ రావాలి. మన రియల్ హెయిర్ అనేది మధ్యలోనే ఆగిపోతుంది. ఇదంతా ఎండింగ్కి వచ్చిందంతా ఎక్స్టెన్షన్ హెయిర్ అన్నమాట. ఇప్పుడు జడ కుప్పెలు కానీ జడ కుచ్చులు కానీ ఎండింగ్లో దీనికి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చివరి వరకు అల్లుకున్న తర్వాత ఒకటి థ్రెడ్తో మనం దీన్ని ఫిక్స్ చేసేసుకుంటే ఇంకా మనకి ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా థ్రెడ్తో మనం సెక్యూర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాము.
చూసారు కదా జడ అనేది పొడవుగా ఎలా వచ్చింది. ఫస్ట్ మనకున్న ఫ్లవర్స్ని బట్టి మన జడకి సైజ్ అనేది లెంత్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకున్నాక థ్రెడ్స్తో దీన్ని సెక్యూర్ చేసేసుకోవాలి. ఈ పూల జడల్లో ఇలా నెట్ మోడల్ కాకుండా మనకి పెటల్స్ బిల్లల్ లాంటివి అంటే రౌండ్ పెటల్స్ కూడా వస్తుంటాయి కదా. ఈ విధంగా ఇక్కడ ఈ జడకు మాత్రము ఒకటే రౌండ్ పెటల్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇలాంటి పెటల్స్ కంప్లీట్గా జడ మొత్తానికి కూడా ఇవే పెటల్స్తో కూడా సెట్ చేసుకోవచ్చు. రకరకాల పూల జడలు అనేవి ఉంటాయి. సో ఏదైనా కూడా మనం ఎక్స్టెన్షన్ అనేది మనం కరెక్ట్గా పెట్టుకుంటే జడ అనేది అందంగా పొడవుగా వస్తుందన్నమాట. ఈ విధంగా వేయిని కూడా యూపిన్స్ పెట్టుకుంటూ థ్రెడ్తో టై చేసుకొని సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కూడా మనకి ఇవన్నీ లాంగ్ లాస్టింగ్ ఉండాలి కాబట్టి టైట్గా సెక్యూర్ చేసుకోవాలి. యూపిన్స్తో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ నెట్ అంతా కూడా జడ చుట్టుగా వచ్చేలాగా థ్రెడ్స్తో బ్యాక్ సైడ్ ఈ విధంగా టై చేసేసుకోవాలి. కంప్లీట్గా మొత్తం ఇదే మెథడ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెయిర్ స్టైల్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ. బై బాయ్.